శత్రువు ఎక్కడో లేడు, మీ ఇంట్లోనే ఉన్నాడు అన్నట్టు ఇప్పటి వరకు మన దేశం ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ ప్రాబ్లం డ్రగ్స్ అనుకున్నాం. కానీ మన ఇంటి పక్కన మెడికల్ షాపుల్లో దొరికే కాఫ్ సిరపే డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా మారింది. తాజాగా కల్తీ దగ్గుమందు తాగి 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు అన్నదే మనకి తెలుసు. కానీ 18 ఏళ్లు కూడా నిండినటువంటి చిన్న పిల్లలు, కూలి పనులకు వెళ్లే వాళ్ళు, అలాగే స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా ఈ కాఫ్ సిరప్ కి బానిసలుగా మారుతున్నారు. ఈ కాఫ్ సిరప్ ధర 120 నుంచి 180 రూపాయల ధర ఉంటే దీన్ని కేవలం 40 నుంచి 80 రూపాయలకే అమ్మి చిన్నారులను ఈ కాఫ్ సిరప్ కి అలవాటు చేస్తున్నారు. కేవలం పట్టణాల్లోని మురికివాడల వరకే ఇది పరిమితం అనుకుంటే పొరపాటే. ఉత్తర భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఈ మాఫియా స్ప్రెడ్ అయి ఉంది. ఇక ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అయితే ఈ కొడైన్ ఆధారిత దగ్గుమందు అత్యధిక లాభాన్నిచ్చే స్మగ్లింగ్ వస్తువులుగా మారాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, డ్రగ్ అలాగే నార్కోటిక్స్ ఈడీ తనిఖీలలో బయటపడింది ఈ దగ్గుమందు దందా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మకూడదని ఎన్ని హెచ్చరికలు జారీ అవుతున్నా కూడా కొన్ని మెడికల్ షాప్స్ లాభాపేక్ష కోసం విచ్చలవిడిగా ఇలాంటి మందును అమ్మేస్తున్నారు. ఇది కేవలం పోలీసులు, ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మన కళ్ళ ముందు ఒక తరం నాశనం అవుతుంటే దానిపైన స్పందించకుండా మౌనంగా ఉండటం మన తప్పు కూడా అవుతుంది. మీ సరౌండింగ్స్ లో కూడా ఇలాంటి అమ్మకాలు జరుగుతుంటే వెంటనే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాంటి బాలలు బుక్స్ తీసుకొని స్కూలుకు వెళ్ళాలి, కానీ మత్తుమందు సీసాలతో శ్మశానాలకు కాదు.